మంది ఆడవాళ్ళు పీరియడ్స్ వచ్చినాయి అని చెప్పేసి దాన్ని ఒక ఎక్స్క్యూజ్ లాగా వాడుకొని ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటారు. అట్లయితే మనల్ని బాయ్స్ తోని సమానం ఎట్లా చూస్తారు, ఎట్లా ఈక్వల్ గా పే చేస్తారు అని ఒక యాక్ట్రెస్ అంటారు. అదే అండి శ్రీలీల గారు ఇట్లాంటి స్టేట్మెంట్స్ పాస్ చేసింది. Like all of my songs, I can say, most of them at least, that have been appreciated, I've shot while I've been on my period. So that is not excuse anywhere. ఆమె ఒక డాక్టర్ అయి ఉండి ఇట్లాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు అనంటే పీరియడ్స్ అనేది అందరికీ సేమ్ ఉండదు. ఆ పెయిన్ కొందరికి చాలా తక్కువ పెయిన్ ఉంటుంది, కొందరికి చాలా ఎక్కువ ఉంటుంది. లిటరలీ ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి, ఎండోమెట్రిస్ ఉన్న వాళ్ళకి అసలు నిజంగా భయంకరమైన పెయిన్ ఉంటుంది, నిజంగా కత్తులతో కూర్చున్నట్టు ఉంటుంది. సో అవన్నీ ఆమెకు తెలిసినా కూడా ఇట్లాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడం ఏంటి? సో ఆమె ఇట్లా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆమెకున్న ప్రివిలేజ్. ఆమెకు ఒక ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ ఉంటుంది అండ్ ఆమెకు నచ్చినప్పుడు వర్క్ చేయొచ్చు. కానీ అందరి పరిస్థితి అదే కాదు. చాలా మంది 9 to 5 జాబ్ చేస్తారు, చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు ఆ మూమెంట్లో. సో యాక్చువల్ ఎంపవర్మెంట్ అంటే పెయిన్ ని దాచిపెట్టుకొని స్ట్రాంగ్ అని చెప్పడం కాదు. ఎంపవర్మెంట్ అంటే నీకు పెయిన్ ఉంటే రెస్ట్ తీసుకునే చాయిస్ ఉండడం అనేది ఎంపవర్మెంట్ అన్నట్టు. సో మీరేమనుకుంటున్నారు? ఆమె చెప్పిన స్టేట్మెంట్స్ కరెక్టేనా? ప్లీజ్ డూ కమెంట్.